అన్నిటికంటే అడుగుని పెట్టాను. అలాగే సైడ్ పాకెట్లో కాగితాలు. మీ నైట్ డ్రెస్ ఏమో ఈ పక్కన. నువ్వు నా కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు మాధవి. నువ్వు ఎక్కడ ఏం పెట్టావో కళ్ళు మూసుకుని కూడా నేను చూడగలను. మన పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటిదాకా నువ్వు ఇలాగేగా సర్ది పెడతావు. ప్రేమ అంటే అలాగే ఉంటుంది, రైట్ అంకుల్? ఇవాళేమో వ్యాలంటైన్స్ డే కదా, అందుకే ఈరోజు ఒకరికొకరు గిఫ్ట్స్ ఇచ్చుకోవాలి. నేను అందుకే ఇవి తీసుకొచ్చాను, చాక్లెట్స్. వద్దు జాహ్నవి, మాకిలాంటి వాటి మీద అసలు నమ్మకం లేదు. ఎందుకు లేదా ఆంటీ? ప్రేమ అంటే మనసుతో పాటు మరింత పెరగాలి కదా. ఐఎమ్ సారీ అంకుల్, మీరు మీ చేతుల మీదుగా ఆంటీకి చాక్లెట్ తినిపిస్తే తప్ప నేను ఇక్కడ నుంచి వెళ్లేది లేదు. అరే ప్లీజ్ తినిపించండి. నేను నా చేతులతో తినిపించాలా? అవును. లేదంటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళవు. వెళ్ళను. ఇదిగో మాధవి, సంతోషమే కదా. ఇదే సరైన అవకాశం జాహ్నవి, మాట్లాడి. యాక్చువల్లీ నేను కొంచెం మాట్లాడాల్సి ఉంది. యాక్చువల్లీ ఒక పర్మిషన్ తీసుకోవాలి. చెప్పు, ఏంటో? నేను ఒక పార్టీ చేయాలనుకుంటున్నాను. కేవలం వ్యాలంటైన్స్ డే అని కాదు, నిజానికి నేను సాగర్ ఇంకొన్ని రోజుల్లో లండన్కి తిరిగి వెళ్ళిపోతాం కదా, అందువల్ల మనమంతా కలిసి ఎంజాయ్ చేస్తే బాగుంటుందనుకున్నాను. అందుకు మీకేం అభ్యంతరం లేదంటేనే. అలాగే కానివ్వు, అయినా అభ్యంతరం ఏముంటుంది, చేసుకో పార్టీ. అలాగే. థ్యాంక్ యూ ఆంటీ. థ్యాంక్ యూ అంకుల్. గొప్పగా ఉందే, తను చాలా తెలివైందలా ఉంది. తేలిగ్గా ఒప్పించేసిన ఇద్దరిని. మంచి పిల్ల కదండి. మాధవి, ఇదేంటండి? ఏమనుకున్నావు నువ్వు? ఈ వ్యాలంటైన్ డే అంటే పిల్లలకే అనుకున్నావా? చూడు. అరే, ఇవి చాలా అందంగా ఉన్నాయి. ఇలా ఇవ్వు, నేను తొడుగుతాను. ప్రేమ అనేది వయసుకు ఒక ఆటంకం కాదు. పైగా మనం ముసలివాళ్ళం అయిపోలేదు కదా. థ్యాంక్ యూ. వాలేదాన్ని జాహ్నవి, నువ్వు ఒకే ఒక్క క్షణంలో పర్మిషన్ తీసుకున్నావే అంటే నువ్వు నీ చామింగ్ మాటలతో ఎలాంటి వాళ్ళనైనా లొంగ తీసుకోగలవన్నమాట. మరీ అతిగా మాట్లాడడానికి ప్రయత్నించుకో. అరే, నేనేదో మామూలుగా నాను. అంకుల్ ఢిల్లీ వెళ్ళిపోగానే మనం మన ప్లాన్ ప్రకారం చేయాల్సి ఉంటుంది. అందుకు ఎలాంటి సమస్య ఉండదు. గంగుని తరిమేసే మిషన్ ఆరంభమైపోతుంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.